ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో భవన నిర్మాణ కార్మికులు పండగ చేసుకుంటున్నారు. బిల్డర్లు కూడా తమకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయంటూ సంబరపడిపోతున్నారు. ఇంతకు ఉచిత ఇసుక అంటే మొత్తం ఫ్రీగా వచ్చేస్తుందా? ప్రభుత్వ గైడ్లైన్స్ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? రాజకీయ నేతల ప్రమేయం లేకుండా అంతా సాఫీగా సాగేనా? గత ప్రభుత్వాల హయాంలోని గుణపాఠాలు ఏం సూచిస్తున్నాయి? ఏపీలో అధికారం దక్కించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తమ చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కో హామీని నెరవేరుస్తూ ప్రజలకు శుభవార్తలు చెబుతూనే వస్తున్నారు. తాజాగా ఏపీలో కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం కనిపించే విధంగా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సామాన్యులకు ఇసుక ఉచితంగా అందుబాటులోకి రావడంతో అందరిలోనూ సంతోషం వ్యక్తమవుతోంది. బిల్డర్లు, భవన నిర్మాణ కార్మికులు కూడా తమకు మంచి రోజులొచ్చాయంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మయ్యా, ఇంకేం భయం లేదు, ఇక నుంచి ఇసుక ఉచితంగా దొరుకుతుంది, భవన నిర్మాణ రంగం ఊపందుకుంటే తమకు చేతి నిండా పని దొరుకుతుందని భవన నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక ధరలు భారీగా ఉండడంతో భరించలేక భవన నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయని, దీంతో తాము ఉపాధి కోల్పోయినట్లు భవన నిర్మాణ కార్మికులు చెబుతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారమై కొందరు వలస వెళ్లగా మరికొందరు అప్పులతో నెట్టుకొచ్చినట్లు చెబుతున్నారు. చాలామంది బిల్డర్లు కూడా సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుండటంతో భవన నిర్మాణ రంగం పుంజుకునే అవకాశం ఉంది. ఇక తమకు మంచి రోజులు వచ్చినట్లేనని భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా ఇసుక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సీనరైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, సైట్ ఏమో ఉడికి అలా చిటుకుమని ఆన్ అయినది చిటుకుమని ఎగిరిపోయేది. ఈ బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 475 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తూ ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెత్తడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా శుభపరిణామం అని కూడా తెలియజేసుకుంటూ గైడ్లైన్స్ అన్నీ కూడా రేపు ఎల్లుండిలో మొత్తం కూడా నిన్ననే వీడియో కాన్ఫరెన్స్లో అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రీచ్లు ఐడెంటిఫై చేశారు. దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది. ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం ఉంది. మొత్తం 1 కోటి టన్నుల శాండ్ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగంలో సంక్షోభం ఏర్పడిందని, ఇసుక కొరత కారణంగా ఇళ్ల నిర్మాణాలు మందగించాయని, సరైన పనులు లేక భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్లారని అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక విమర్శలు చేయడంతో పాటు అప్పట్లో వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఈ మేరకు తాజాగా ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి సంచలనానికి నాంది పలికింది కూటమి సర్కార్. అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ల నుంచి ఇసుకను అందిస్తారు. ఈ మేరకు ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ
కొన్ని ఖర్చులకు మాత్రం నగదును వసూలు చేయాలని అధికారులకు సూచించింది. ప్రజల నుంచి కేవలం ఇసుక తవ్వకాల ఖర్చు, సీనరేజ్ మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం కొన్ని మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇసుక పంపిణీ ఉచితమైన నేపథ్యంలో అక్రమ రవాణా, తవ్వకాలు మితిమీరిపోయే ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెప్పారు. దాన్ని అరికట్టడానికి ఇసుక మాఫియాకు చెక్ చెప్పడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇసుక విషయంలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లు పటిష్టమైన నిఘా ఉంచుతాయని ప్రభుత్వం వివరించింది. ఎవరైనా అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఊర్లలో ఉండే వాగులు, వంకల నుంచి రైతులు, స్థానికులు ఎడ్ల బండ్లలో ఇసుకను తీసుకువెళ్లడానికి మాత్రం మినహాయింపు కల్పించింది. ప్రభుత్వం వారు తమ ఎడ్ల బండ్లలో వాగుల్లోని ఇసుకను తవ్వి తీసుకెళ్లొచ్చని, వారిపై చర్యలు ఉండవని, తీసుకోవద్దని అధికారులకు ప్రభుత్వం తెలిపింది. దీంతో పల్లెటూర్లలో ఉండే రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్లు, జీసీ, కేసీ, ప్రతిమా ఇన్ఫ్రా పక్కకు తప్పుకున్నాయని కూడా ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయని రాష్ట్ర గనుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నిల్వలను సోమవారం నుంచి ఉచితంగా ప్రజలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే రానున్న కాలంలో రాష్ట్రంలో ఇసుక డిమాండ్ తారాస్థాయికి చేరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టుగా చర్యలు, తవ్వకాలు చేయాలని, అధికంగా తవ్వకాలు చేయొద్దని కూడా ప్రభుత్వం అధికారులకు వివరించింది. ప్రజలు కూడా తమ అవసరాలకు తగ్గట్టుగానే ఇసుకను తీసుకోవాలని సూచించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలను ప్రజలకు పంపిణీ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న ఇసుక డిమాండ్పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రానున్న 3 నెలలకు రాష్ట్రంలో 88 లక్షల టన్నుల ఇసుక అవసరమవుతుందని, అదేవిధంగా ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుక కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దాని ప్రకారమే తవ్వకాలు జరపాలని ప్రభుత్వం వారిని ఆదేశించింది. అదేవిధంగా జిల్లాలోని ఇసుక రీచ్లో ఎంత ఇసుక అందుబాటులో ఉంది అన్న సమాచారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటిస్తారు. అదేవిధంగా ఇసుకను ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో కూడా ఆ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించి కలెక్టర్ నిర్ణయిస్తారు. అయితే సీనరేజ్ కింద టన్ను ఇసుకకు ప్రజల నుంచి 89 రూపాయలు సేకరిస్తుంది ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ఛార్జీలతో పాటు దాన్ని లోడింగ్, తరలింపు, ఇతర పన్నులు కలిపి టన్నుకు 475 వరకు వసూలు చేసేవారు. దీని స్థానంలో కేవలం లోడింగ్, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇసుక బకాసురులు ఛాన్స్ దొరికితే రెచ్చిపోతారు. 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారు. ఎవరో అక్రమార్కులు చేసేది వేరు, ప్రభుత్వంలోని పెద్దలే దోచుకోవడం వేరు. అయితే గత ప్రభుత్వాలు ఇచ్చిన గుణపాఠాలను పాఠాలుగా మలుచుకుంటారా? కూటమి సర్కార్ ఉచిత ఇసుక పథకాన్ని ఎటువంటి అవినీతికి తావు లేకుండా వినియోగదారులకు చేరేస్తుందా?
గతంలో ఇసుక విధానాలు చంద్రబాబు జగన్ హయాంలలో అసలు ఇసుక పాలసీలలో ఏం జరిగిందన్నది ఒకసారి చూస్తే రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుకకు సీనరేజ్ మాత్రమే వసూలు చేసేవారు. కానీ స్థానిక ఎమ్మెల్యేలు టీడీపీ నేతల వాహనాలే రవాణా చేసేవని, లేదంటే సొంత వాహనాలు పెట్టుకునేవారెవరైనా సరే ఎంతో కొంత కప్పం చెల్లించాల్సిందే అన్న ఆరోపణలు గతంలో వైసీపీ చేసేది. ఇక వైసీపీ వచ్చాక ఇసుక విషయంలో టీడీపీ జనసేన నుంచి ఎన్నెన్ని విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భవన నిర్మాణ కార్మికులు, బిల్డర్లు ఉపాధి కోల్పోయారు. అప్పట్లో ఇసుక విషయంలో వైసీపీ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చడంతో ఇసుక మాఫియా రాష్ట్ర భవిష్యత్తు తవ్విపారేసిందన్న విమర్శలున్నాయి. అనుమతి 2 కోట్ల టన్నులు ఉంటే 6 కోట్ల టన్నుల వరకు తవ్వేశారు. జగన్ 5 ఏళ్లలో పలుమార్లు ఇసుక పాలసీలు మార్చారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో వైసీపీ పెద్దలు అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేశారు. ఇసుక రేవుల్లో బిల్లులు జేపీ సంస్థ పేరుతో జారీ అయ్యేవి. రాష్ట్రంలో ఏడాదికి 10,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 50,000 కోట్ల మేర ఇసుకను రేవుల్లో తవ్వి విక్రయించినట్టు సమాచారం. ప్రభుత్వానికి మాత్రం చిల్లర చెల్లించి ఇసుకాసురులు కనకరాసులు పోసుకున్నారంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రశ్నించినా నాటి వైసీపీ ప్రభుత్వం నుంచి సమాధానమే రాలేదు. గత 5 ఏళ్లు ఇసుకాసురులు నదీ గర్భాల్లో జొరబడి ఇష్టారాజ్యంగా తవ్వేసుకున్నారు. దీంతో భూగర్భ జలాలకు పెను ప్రమాదం ఏర్పడిందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రైవేటు సంస్థకు తవ్వకాలు అప్పగించడమే కాదు, వాల్టా చట్టానికి సవరణలు చేయడంపై కూడా పర్యావరణ నిపుణులు ప్రశ్నించారు. ఇసుక ధరను 3 నుండి 4 రెట్లు పెంచింది వైసీపీ ప్రభుత్వం. ఇసుక అక్రమాలలో వైసీపీ పెద్దల పాత్ర ఉండడంతో అధికారులు కూడా నాడు ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకోవైపు ఇసుక అందుబాటులో లేకుండా చేయడం వలన చాలామంది రోడ్డున పడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఉపాధిపై ఎక్కువ మంది ఆధారపడుతున్న రంగం భవన నిర్మాణ రంగమే అని చెప్పాలి. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలు కావడంతో రాష్ట్రంలో చోటు చేసుకున్న దుష్పరిణామాలు నేటికీ కనిపిస్తున్నాయి. ఇసుకను లోడ్ చేసే కూలీలు, భవన నిర్మాణ కూలీలు అందరూ దారుణ పరిస్థితులు చవిచూశారు. జగన్ ప్రభుత్వంలో ఇసుక పంపిణీ గురించే లోకమంతా మాట్లాడుకుంది. ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో కొమ్ములు తిరిగిన వారు కూడా చెప్పలేకపోయారు. 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగింది. ఏపీలో ఇసుక మొత్తం ఒకే కంపెనీకి కట్టబెట్టడంపై విపక్షాల్లోనే కాకుండా నాటి అధికార పార్టీ నేతల్లోనూ తీవ్రమైన విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలకు దీనివల్ల తమ నియోజకవర్గాల్లో కూడా తాము ఇసుక తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వారంతా స్వపక్షంలో విపక్షంలా తయారైన పరిస్థితి. ఇక నాటి విపక్షాలు అయితే ఇసుకను కూడా క్విడ్ ప్రోకో కిందే జగన్ బినామీ కంపెనీలకు కట్టబెట్టేశారని తీవ్రమైన ఆరోపణలు చేశాయి. కొద్ది రోజుల క్రితం, అంటే దాదాపుగా 2 వారాల క్రితం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీకి సంబంధించినటువంటి అనేక వాస్తవాల్ని విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. 2 వారాల క్రితం మరి ఏదైతే జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే సంస్థ ఉందో, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు సంబంధించి మరి అడ్డగోలుగా ఒక ప్రైవేటు సంస్థకి కట్టబెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఆ ప్రైవేటు సంస్థ జయప్రకాష్ పవర్ వెంచర్స్ భవానీపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 295/2021 సాక్షిగా మరి సుధాకర ఇన్ఫ్రాటెక్ అనే ఒక కంపెనీ పైన ఫిర్యాదు చేయటం జరిగింది.
ఆన్లైన్ ఇసుక పంపిణీ విధానం అద్భుతమని, ప్రజల ఇంటి వద్దకే నేరుగా ఇసుక పంపిణీ చేస్తున్నామంటూ గత ప్రభుత్వం గొప్పలు పోయింది. తాము ఎంతో మంచి పని చేస్తున్నా ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది. అదే జగన్ ప్రభుత్వం తాము గొప్పగా చెప్పుకున్న పాలసీనే తీసి పడేసింది. అయితే ఈ ఆన్లైన్ ఇసుక విధానంలో జరిగిన దోపిడీ అంతా ఇంతా కాదు. ఆ తరువాత ఇసుకను ఏకంగా ప్రైవేట్ పరం చేసేసింది. దాంతో మరింతగా ఇసుక అవకతవకలు పెరిగిపోయాయి. 35 లక్షల మందిని, అంటే నేను చెప్తున్నాను, 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఆ కోత ఎలా ఉంటుంది? ఇదే మీ ఎమ్మెల్యే ఇళ్లలో మీకు అన్నం లేకుండా చేస్తే మీరు ఊరుకోగలరా? మీరు రోడ్ల మీదకి రారు? మీ ఇళ్లలోకి మీకు భోజనం పంపించకపోతే మీరు కొత్త సత్యం గారు ఊరుకుంటారా? చీపిరిపల్లిలో వచ్చి వీరంగం చేరు బయటకు వచ్చి మీరు అయితే ఇప్పుడు టీడీపీ కూటమి సర్కార్ ఉచిత ఇసుక అంటున్నా అది ఏ మేరకు దుర్వినియోగం అవ్వదు అన్నదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. గత ప్రభుత్వాల నుంచి తీసుకున్న గుణపాఠాల నుంచి సరికొత్త మార్పులతో అందరికీ ఇసుకను అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఇసుక తరలింపులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నియంత్రించాలి. ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రమేయం పూర్తిగా అరికట్టాలి. ఇసుకను అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా వారిపై కఠిన చర్యలు, జరిమానాలు విధించడంతో పాటు వాటిని సక్రమంగా పాటించాలి. పట్టణాలు, కార్పొరేషన్లకు సమీపంలో ఉండే ప్రభుత్వ స్థలాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయడం ద్వారా రవాణా భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మొత్తంగా ఇసుకను ఉచితంగా అందజేస్తున్న కూటమి సర్కార్ ప్రయత్నం ఫలించాలంటే, ప్రజల మన్ననలు పొందాలంటే ఎక్కడ అవకతవకలకు ఛాన్స్ ఇవ్వకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ ముందుకు కదులుతోంది. అయితే ఇంకోవైపు అప్పుడే వైసీపీ దాడి మొదలైపోయింది. హామీలను అమలు చేయాలంటూ ఒత్తిడి చేస్తోంది. అయితే అది వైసీపీకే ఇబ్బంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా నిధులు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, నిరుద్యోగ భృతి ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. అయితే ప్రభుత్వం ఊపిరి తీసుకునేందుకే కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ విమర్శలు చేసినా ప్రతి విమర్శలు గత ప్రభుత్వంపైనే ఈ ప్రభుత్వం చేసే వీలుంది. గత ప్రభుత్వం అన్ని విధ్వంసం చేస్తుందని ఇప్పటికే శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేస్తూ కొంత జనం మైండ్స్ను సెట్ చేసుకుంటూ వెళుతున్నారు. జగన్ విమర్శలు చేసినా గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికే ఇబ్బందిగా మారిందని ఎదురుదాడికి దిగుతారు. అప్పుడే దూకుడుగా వెళ్లినంత మాత్రాన అధికార పార్టీకి వచ్చే నష్టమంటూ ఏమీ ఉండదని తెలుసుకోవాలి. ఇంకా చాలా రోజుల సమయం ఉంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఎండగడుతూ వెళుతుంటే కొంత జనం విశ్వసిస్తారు. అంతే తప్పించి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దిగిపోతుందని శాపనార్థాలు పెట్టినా ప్రయోజనం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా ఉచిత ఇసుక పథకంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా అడుగులు వేస్తోంది. మరి మిగిలిన హామీలను కూడా వీలైనంత త్వరగా అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.